అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ కేటాయింపులతో పోల్చుకుంటే ఇప్పుడు 2024 కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి వరాలు జల్లు కురిసాయా, లేకపోతే ఇంకా ఏమొస్తే బాగుండు, దీని మీద ఈరోజు బడ్జెట్ అసలు ఎలా ఉంది, దీని మీద మనతో పాటు విశ్లేషణలో పాల్గొంటున్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రెడ్డి గారు. నమస్తే. మధుసూదన్ రెడ్డి గారు, కేంద్ర బడ్జెట్ ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో అమరావతికి 15,000 కోట్ల రూపాయలు, దాంతోపాటు పోలవరం అవ్వచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్, దాంతోపాటు ఇంకా చాలా కూడా ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ అనుకున్నది కేంద్ర బడ్జెట్లో వచ్చింది అని చెప్పి మీరు భావిస్తున్నారంటే ఏం చెప్తారు? ఊరికి జబ్బలు దర్చుకోవటం తప్ప ఏమీ ఉండదు. ఏదైనా ఒక ఎంపీని కూర్చొని పెట్టి అడగండి ఎప్పుడన్నా. స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయితే ఏవియేషన్ రంగంలో ఒక్క ప్రాజెక్ట్ చెప్పానండి నాకు ముందు. ఎందుకు మాట్లాడతారు? ఏవియేషన్ రంగంలో విమాన స్పేర్ పార్ట్లు తయారు చేసేటటువంటి ఒక ఇండస్ట్రీ పేరు చెప్పానండి. చిత్తూరు మొదలుకొని శ్రీకాకుళం దాకుండే ఎంపీ ఎవడైనా కానీ ఎందుకు అడగరు? అంటే ఏవియేషన్ రంగంలో స్పేర్ పార్ట్స్ తయారు చేసేవి బోల్డ్ కంపెనీలు ఉన్నాయి ఇండియాలో. ఒక కంపెనీ ఈ బడ్జెట్లో కేటాయించారా మనకి ఎక్కడన్నా కానీ? ఎందుకు జబ్బలు దర్చుకుంటారు? పాయింట్ 1 క్లియర్, ఏవియేషన్ చెప్పారు. నెంబర్ 2, దేశానికి రక్షణ బడ్జెట్ అధికంగా ఉంటుంది. డిఆర్డిఓకి సంబంధించింది ఒక్క ప్రాజెక్టు వెనకబడిన రాయలసీమ 4 జిల్లాల్లో కానీ, కోస్తాంధ్రాలో ఉమ్మడున్న 9 జిల్లాల్లో కానీ ఒక్క ప్రాజెక్టు నిర్మలా సీతారామన్ ఏమన్నా అలొకేషన్ చేసిందా? అంటే డిఆర్డిఓకి సంబంధించిన ప్రాజెక్టులు ఎవరు? ఎయిర్ ఫోర్స్ అకాడమీ అంటే పైలట్లకి శిక్షణ ఇచ్చేటటువంటి ఇన్స్టిట్యూట్ ఉంటుంది. బెంగళూరులో ఉంది, యలంకలో, హైదరాబాద్ దుందిగల్లో ఉంది, తర్వాత కర్ణాటకలో బేదర్ దగ్గర కూడా ఉంటుంది పైలట్ శిక్షణ విద్య అందించేది. కర్ణాటకలోనే 2 ఉన్నప్పుడు కనీసం ఆంధ్రప్రదేశ్ ఎంపీలో ఒక పైలట్ శిక్షణ కేంద్రాన్ని కూడా తెచ్చుకోలేనటువంటి దుస్థితి నేటి పరిస్థితి. ఏమొచ్చింది మీకు? సాగరహారం అని ఒకటి ఉంటుంది. ఎన్ని పోర్ట్లు ఇచ్చారు? 970 కిలోమీటర్ల తీరరేఖ పొడవు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తీరరేఖ అమ్మడి ఎన్ని పోర్టులకి, నూతన పోర్టులకి శాంక్షన్స్ దొరికినాయి మనకి? ఇది మేజర్. గుజరాత్ తర్వాత అత్యధిక తీరరేఖ పొడవు ఉన్నటువంటి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. ఏ పోర్టులు ఎన్ని ఇచ్చారో చెప్పండి. అందువల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేటటువంటి ప్రాజెక్ట్స్ నేను చెప్పినవన్నీ కూడా డిఫెన్స్ రంగంలో ఒక్క ప్రాజెక్ట్ ఇవ్వాల, ఏవియేషన్ రంగంలో ఒక్క ప్రాజెక్ట్ ఇవ్వాల. తర్వాత ఇంకోటి కూడా చెప్తాను మేజర్గా, నేను మేజర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను. రైల్వే ఏం పీక్ కట్టలు కట్టినామని జబ్బలు తరుచుకుంటున్నారు. రైల్వే ప్రాజెక్టులో ఒక వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీ ఏమన్నా మనకు అనౌన్స్మెంట్ వచ్చిందా? పోనీ ఒక రైల్ ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తయారు చేసేది మనకుందా ఆంధ్రప్రదేశ్లో? పోనీ కోచ్ ఫ్యాక్టరీ ఏమన్నా ఉందా మనకి? ఏమి రైల్వేలో ఎందుకు అడగలేదు? అంటే రైల్వేలో ఒక్క ప్రాజెక్ట్ కూడా ఇవ్వరా? అంటే వీల్ ఫ్యాక్టరీకి లేదా, ఇంజిన్ ఫ్యాక్టరీకి గతి లేదా? వందే భారత్ రైళ్లు ఇస్తున్నారు కదా, ఒక రైల్ ఇంజిన్ తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీని అడగొచ్చు కదా, ఎక్కడుంది? అంటే ఓవరాల్గా ఒక 75 పథకాలు ఉంటాయి. రాధాకృష్ణ గారు కేంద్రంలో 122 పథకాల్లో 3 రకాలుగా వర్గీకరణ చేస్తారు పథకాలని. అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పథకాలు, కేంద్ర ప్రభుత్వ రంగ పథకాలు, కేంద్ర ప్రధాన కేంద్ర, ఇట్లా కీలక పథకాలని ఉంటాయి. వాటికి ఖచ్చితంగా బడ్జెట్లో అలొకేషన్ చేస్తారు. అన్ని రాష్ట్రాలకు అలొకేషన్ చేస్తారు, ఆంధ్రప్రదేశ్కి కూడా అలొకేషన్ చేస్తారు. అంతే తప్ప నూతనంగా నేను అడిగిన పాయింట్లో మేజర్గా అడిగిన, నేను ఏవియేషన్ గురించి అడిగా, ఒక ఇండస్ట్రీ ఇచ్చారా? 0. ఏవియేషన్లో ఏవియేషన్ మంత్రి ఉన్నాడు కదా, ఎయిర్పోర్ట్ ఎక్కుతారండి. ఎయిర్పోర్ట్లు ఎక్కేది ఎవరు? డబ్బున్నోళ్ళు.
బలిసిన వాళ్ళు ఎక్కుతారు. సామాన్యుడికి ఎంప్లాయ్మెంట్ ఎలా వస్తుంది? బీటెక్ చదువుకున్న వాళ్ళు కానీ ఎలక్ట్రానిక్స్ మెకానిక్లు ఈ చదువుకున్న వాళ్ళకి పాలిమర్ సైన్స్ చదువుకున్న వాళ్ళకి ఇండస్ట్రీ వస్తే జాబ్స్ వస్తాయి. ఎందుకు ప్రకటించలేదు? పోనీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అయిన విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయింపు చేసిందా? క్యాపిటల్ మైన్స్ కేటాయింపు చేసిందా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో? చెప్పమనండి నాకు. అంటే ఎప్పుడో విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్లో భాగంగా మౌలిక వసతులకి నిధులు కేటాయిస్తారు. తర్వాత ఓర్వకల్లు టు మన కర్నూలులో ఉన్నటువంటి ఓర్వకల్లు నుంచి అటు బెంగళూరు యలంక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దానికి ఒక రోడ్డు నేషనల్ హైవే ఆల్రెడీ బడ్జెట్లో ప్రపోజల్. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే వాడుకుంటుందా నేషనల్ హైవేని? కర్ణాటక వాడుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది, మనము వాడుకుంటాం. మనకి ఇచ్చిన పరిశ్రమలు చెప్పండి అని నేను అంటున్నా. ఇప్పుడు అమరావతి ఉంది. అమరావతి సస్టైనబుల్ క్యాపిటల్. అమరావతి నిర్మించుకుంటది. కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలిగితే 33,000 ఎకరాల పైబడి భూములు ఇచ్చినటువంటి రైతులు భూములు ఉన్నాయి. కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాల్లో ఉన్న 130 రకాల సంస్థలు ఉంటాయి. వాళ్ళు హెడ్ ఆఫీసులు పెట్టుకోవాలా? వాళ్ళ త్వరితగతిన నిర్మాణం చేయండి. అవి కార్పొరేషన్లు కదా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం కట్టాలా? కట్టండి, కొద్దిగా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎల్ఐసి ఉంటుంది. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్కి ఒకటి కడతారు, స్టేట్కి ఒకటి. అదేవిధంగా మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒకటి ఉంటుంది. ప్రతి బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న ప్రతి దానికి ఒక హెడ్ ఆఫీస్ ఉండాలా? అట్లా 130 ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి. అవన్నీ వాటి హెడ్ ఆఫీసులు ప్రతి స్టేట్ క్యాపిటల్లో ఉంటాయి. సహజంగా వస్తాయి. వాటిని అలొకేషన్ చేసుకోవాలా? విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు 10 ఏళ్ళు అయిపోయిందిగా. వెనకబడిన జిల్లాలకి చట్టబద్ధంగా రావాల్సినటువంటి నిధులు గతంలో ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, వెనకబడిన రాయలసీమ 4 జిల్లాలు, వెనకబడిన రాయలసీమ జిల్లాలండి. ఈ 7 జిల్లాలు కరువు మండలాలు. మనం అర్థం చేసుకోవాల్సిందంటే విభజన చట్టంలో పెట్టినటువంటి ప్రకాశం జిల్లాని ఏం పెట్టలేదు. మన పాలకులు అడిగితే కదా. ఇప్పుడు ఆ మాగుంట శ్రీనివాసరెడ్డిని అడగడు కదా. మాగుంట శ్రీనివాసరెడ్డికి లెక్క వ్యాపారం చేసుకొని సరిపోయా. ఎప్పుడన్నా నడికుడి కాళహస్తి రైల్వే లైన్ గురించి ఏ రోజున ఎన్నిసార్లు ఎంపీ ప్రకాశం జిల్లా మీద మాగుంట శ్రీనివాసరెడ్డి, నెల్లూరు ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వాళ్ళ 2 కాన్స్టిట్యున్సీలో చిత్తూరు దాంట్లో ఆల్రెడీ నర్సరాపేట దాంట్లో అయిపోయింది. ఏది దర్శిదాకా రైల్వే లైన్, నడికుడికి కాళహస్తి రైల్వే లైన్ బడ్జెట్ లో నిధులు కేటాయించి ఎప్పుడు జాతికి అంకితం చేస్తారని మాగుంట శ్రీనివాసరెడ్డి ఒక్క క్వశ్చన్ వేసాడా? ఏమని ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉండ చూద్దాం, వెయిట్ అండ్ సీ. 12వ తేదీ దాకా జరగద్దా కదా, చెప్తాడు కదా. మధ్యలో గురుమూర్తి, డాక్టర్ మధ్యలో గురుమూర్తి తిరుపతి పార్లమెంటేరియన్. అది ఎక్కడ దాకా పోద్ది? మనకి కాళహస్తి నుంచి అంటే ఎంగటగిరి దగ్గర నుంచి పొదలకూరు నుంచి ఆత్మకూరు నుంచి ఇంజుమూరు నుంచి పామూరు నుంచి కనిగిరి నుంచి పొదిలి నుంచి దర్శి రైల్వే లైను. దానికి నిధుల సంగతి అడగండి. ఎవరు చెప్పలే ముచ్చట్లో నిమ్స్ ఉందండి. నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ సెజ్ 11 సెజ్లు వచ్చినాయి ఆనాడు భారతదేశ వ్యాప్తంగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు. ఏమేమో నిమ్స్కి ఎందుకు నిధులేయా? నిమ్స్లో ఎందుకు డిఆర్డిఓ పరిశ్రమ ఎందుకు పెట్టరు? అంటే ఇక్కడ 2 పారిశ్రామిక క్యారిడార్లు, ఇటు తెలంగాణ నుంచి బెంగళూరు దాకా 12 లైన్లు హైవే తయారు చేస్తా ఉన్నారు. నేను అనేది ఏంటంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ 75 పథకాలు. ఈ 75 పథకాల్లో 5,60,000 కోట్లు నీ వాటా ఎంత చెప్పమని అడుగుతుండా నేను. ఇది కదా లెక్క అడగాల్సింది. ఈ 75 సెంటర్ స్పాన్సర్డ్ స్కీమ్ లో 5,60,000 కోట్లు అంకెలతో సహా చెప్తా నేను. యాక్చువల్ గా 2022-23లో టోటల్ గా మనకు వచ్చేసరికి 4,37,552 కోట్లు పెట్టారు. దాంట్లో రాష్ట్రానికి వచ్చిన నిధులెన్ని? తర్వాత నీకు బడ్జెట్ ఎస్టిమేషన్ 23-24 తీసుకుంటే 4,75,676 కోట్లలో
భారతదేశ వ్యాప్తంగా గుజరాత్కి ఎంత వచ్చింది, ఆంధ్రప్రదేశ్కి ఎంత వచ్చింది, ఆ ముచ్చట చెప్పమను తేలిపోద్ది. కంపేర్ టు గుజరాత్ ఆంధ్రప్రదేశ్నే కంపేర్ చేసుకోవాలా? ఏం దేశానికి ప్రధానమంత్రి మొత్తం గుజరాత్ వాళ్ళ పరిపాలన లాగా ఉంది, కానీ భారతీయుల పరిపాలన లాగా ఎక్కడ ఉంది రాధాకృష్ణ గారు? ఇది భారతదేశం అంతా కలిసి పరిపాలిస్తున్నట్లేదు, గుజరాతీలు పరిపాలిస్తున్నట్టుంది భారతదేశాన్ని. భారతదేశం అంటే గుజరాత్, గుజరాత్ అంటే భారతదేశం లాగా తయారైంది, అది దౌర్భాగ్యం. తర్వాత మీకు రివైజ్డ్ ఎస్టిమేషన్ వచ్చేసరికి 4,75,676 కోట్లు పెట్టేసి 4,60,60,614 కోట్లకి ఎందుకు దిగింది? బడ్జెట్ లో పెంచడం ఓవరాల్ గా దేశం అంతా చెప్తుంటా, దాంట్లో రాష్ట్రానికి వచ్చిన వాటా ఎంత అది చెప్పాలా ఈ 75 స్కీమ్స్ కి సంబంధించి. ఇప్పుడు ఈ సంవత్సరం చెప్దాం 24-25 దాంట్లోకి వచ్చేసరికి 5,05,941 కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదన చేశారు. ఈ 75 స్కీములకి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కి రాష్ట్రం వాటా ఎంతో చెప్పమనండి నాకు. అంటే రైల్వేలో గుండు సున్నా. ఏంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కి వచ్చేసరికి నేను అడిగే పాయింట్ లో ఏవియేషన్ లో గుండు సున్నా, ఏవియేషన్ లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో గుండు సున్నా, డిఫెన్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కి వచ్చేసరికి గుండు సున్నా. పీక్ కట్ల కట్టింది ఏందో నాకు చెప్పమని అడుగుతుండా. నిధులు ఇస్తావు, ఆఫీసులు కట్టుకుంటారు, అమృత పథకం కింద అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు మనకే వస్తాయి నిధులు. కాకపోతే కొద్దిగా డిపెండ్ అయింది కాబట్టి వాళ్ళకి మార్చిలో ఇస్తే మనకి జూన్లో ఇస్తారు నిధులు, జూన్ జూలైలో. అంతే, అంతకు మించి తేడా ఏముండదు. భారతదేశం అంతా ఒక యూనిట్ గా చూస్తారనమాట. అందువల్ల పోలవరాన్ని డ్యామ్ నిర్మించి మన ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. 10 ఏళ్ళు అయిపోయింది, విభజన చట్టంలో హక్కుగా వచ్చింది రైట్ చేసి వాళ్ళు పూర్తిగా నిర్మాణం చేసి అది మనకి ఇవ్వాలి ఆ ప్రాజెక్టు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయ్యి అది ఆపేశారని చెప్తారు. కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు మనం భద్రంగా చేసుకుందాం ప్రాజెక్ట్ అని తీసుకుంటే మధ్యలో ఈ జగనాసురుడు వచ్చేసి దాన్ని కాలగర్భంలో కలిపిండి అనుకోండి, టోటల్ పోలవరం నిర్మాణం చేసి అది జాతికి అంకితం చేయాల. ఇది సెంట్రల్ పని, అది సెంట్రల్ గవర్నమెంట్ చట్టంలో పెట్టింది. అది ఇప్పుడు క్యాపిటల్ కి ఎవరి కోసం ఇస్తారు నిధులు? మనం క్యాపిటల్ ఎక్కడ నిర్ణయించుకోలేదు కదా. ముందు మనలో ఏడున్న అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అమరావతి అని పెద్ద ఆయన చెప్పిండు అన్నాడు. కాదు నేను 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు లేదు, మునమోపిచ్చిండు, ఒక రాజధాని కూడా కట్టకుండా. అందువల్ల ఇప్పుడు అమరావతికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత, రాజధానికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. ఆ కేంద్ర ప్రభుత్వానికి రాజధానికి నిధులు ఇచ్చేసి తత్వగతిన కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద పడి ఉంది. ఒక 10 ఏళ్ళు సస్టైనబుల్ గవర్నమెంట్ ఉంటే ఏదన్నా చేస్తారు. ఇప్పుడు ఇన్వెస్టర్లు రావాలంటే ఎలా వేస్తారు? రాష్ట్రానికి రారు కదా ఇన్వెస్టర్లు. మీరు కొట్టుకుంటుంటే ఆడెందుకు వస్తాడు? ఇక్కడికి ఎందుకు వస్తాడు? ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఏదో కొంపలు అంటుకోబోయినట్టు ఢిల్లీ పోతుండే రాష్ట్రపతి పాలన పెట్టమని చెప్పి అసెంబ్లీలో మాట్లాడకుండా పోయి ఢిల్లీలో నేను ధర్నాలు చేసుకుంటానట. ఏముంది, ఆ నేషనల్ మీడియా వాళ్ళకి కుక్కకు బిస్కెట్లు వేసినట్టు ఇసిరేస్తారు కొన్ని డబ్బులు, వాళ్ళు ఏదో కొంపలు అంటుకోబోయినట్టు చూపిస్తారు. అదే నేషనల్ మీడియా రేపు అడగాల, ఏమయ్యా నీ పాలనా కాలంలో అప్పులు ఎన్ని చేశావు, అభివృద్ధి ఎంత చేసినావో, మూలధన వ్యయం ఎంత చేశావో, తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంత చేసావో అని అది అడగమానండి రేపు నేషనల్ మీడియాని. ఒక జర్నలిస్ట్ కూడా అడగడు. ఈ తోపంటి జర్నలిస్ట్ల ఇండియా టుడే వాడిని వీళ్ళని పోయి అడగమానండి జగన్మోహన్ రెడ్డి, ఏమయ్యా ఏమేమి ఆస్తులు తాకట్టు పెట్టినవు, ఎంత అప్పులు చేసి పెట్టినవు, లెక్క వ్యాపారంలో ఎంత దోచేసినవు అవి అడగమని చెప్పండి. ఒక్కడు అడగడు రేపు జగన్మోహన్ రెడ్డిని, ఎందుకంటే టింగులు. అందువల్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఒరగబెట్టింది బడ్జెట్ లో అనుకుందంటే, మేడి పండు చూడు మీలమింగుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. అందువల్ల పాత పెండింగ్ ప్రాజెక్టులకు డబ్బులు ఇవ్వమనండి చాలు. పోలవరం డ్యామ్ కట్టి మనకి ఇచ్చేసేయమనండి, దానికి నిధులు ఇవ్వమనండి. ఎవరి కోసం ఇస్తారండి? అమరావతి రాజధానికి డబ్బులు ఎవరి కోసం ఇస్తారు? ఆ రోజు ఏమన్నది సోనియా గాంధీ, ఈ చిన్నమ్మ కూడా సుష్మా స్వరాజ్ చనిపోయి ఎక్కడుందో తెలంగాణ ఇచ్చిన దాంట్లో ఈ చిన్నమ్మ పాత్ర కూడా ఉంది గుర్తించండి అంది. అంటే రాష్ట్రాన్ని విభజించిన దాంట్లో కాంగ్రెస్ పాత్ర ఎంత ఉందో బీజేపీది కూడా అత్తా కోడల పాత్రే. ఇప్పుడు అత్త ఏమో సోనియా గాంధీ అయితే కోడల పాత్ర బీజేపీ ప్రయత్నించింది కాబట్టి ఇవాళ చిన్న రాష్ట్రాలకి అనుకూలం అన్నటువంటి నినాదం చేసుకున్నారు బీజేపీ వాళ్ళు. ఉత్తరప్రదేశ్ ఎందుకు ఎడగొట్టడం లేదు? మాయావతి
అసెంబ్లీ రిజర్వేషన్ కూడా చేసి పంపించింది కదా, 4 రాష్ట్రాలకు ఎడగొట్టండి యూపీని. యూపీని ఎందుకు ఎడగొట్టడం లేదు? ఇలా మహారాష్ట్రాన్ని ఎడగొట్టమని చూద్దామా? మహారాష్ట్ర ఎప్పటి నుంచే విదర్భ సపరేట్ రాష్ట్రం కావాలని పోరాడుతున్నారు కదా, ఎందుకు ఎడగొట్టలేదు మహారాష్ట్రని? 48 మంది ఎంపీలతోటే బ్రహ్మాండంగా ఉంది కదా మహారాష్ట్ర. ఉత్తరప్రదేశ్ లో 90 మంది. అంటే చిన్న చిన్న రాష్ట్రాలుగా ఉంటే వాళ్ళని జుట్టు పట్టించుకొని ఆడించవచ్చు, వాళ్ళ మీద ఈడీ కేసులు, సిబిఐ కేసులు, లేనిపోయిన కేసులు బలమైన రాష్ట్రాలుగా ఉంటే కేంద్రానికి నచ్చదు. ఎందుకు ఉత్తరప్రదేశ్ ఎడగొట్టడం లేదా? పెద్ద రాష్ట్రం కదా, 4 ముఖ్యమంత్రులు పరిపాలించాల్సిన రాష్ట్రం కదా. యూపీని ఎందుకు డివిజన్ చేయటం లేదా? యూపీని డివిజన్ చేస్తే ఇలా ఆటలు పప్పులు ఉడకవనా? అందుకే మన పెద్దోళ్ళు చెప్పింది, ఆ రోజు తమిళనాడులో కానీ కలిసి కానీ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 40 ప్లస్ 65 మంది ఎంపీలతో దేశాన్ని రాజకీయంగా శాసిస్తుండేది. తమిళనాడులో ఇప్పుడున్న సేమ ఆంధ్రప్రదేశ్ ఉంటాయి. గతం గత కృషితో నాస్తి దుర్భిక్షం. ఇప్పుడు ఏం చేయాలా? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా, నిధులు తెచ్చుకోవాలంటే ఏ రంగంలోకి ఉండే? నేను అడిగిన 1 by 1 అడిగాను కదా, నాకు చెప్పమనండి. ఒకటే అడుగుతా, ఇప్పుడున్న ఎంపీల్ని నేను సింపుల్గా అడుగుతా, ఎక్కువ వద్దు. ఎన్ఆర్జిఎస్ పథకం ఉందా లేదా? 2వ పథకం ఇది. ఎన్ఆర్జిఎస్కి నిధులు ఎందుకు తగ్గిపోతుంది కేంద్ర బడ్జెట్లో? రాష్ట్రానికి ఎంత ఇస్తారంట? మహాత్మా గ్రామీణ అభివృద్ధి అత్యంత కీలకమైనలో జాతీయ సాంఘిక సహకార కార్యక్రమం ఒకటి, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒకటి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి అంబ్రెల్లా పథకం ఒకటి, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి అంబ్రెల్లా పథకం ఒకటి, మైనారిటీల అభివృద్ధికి అంబ్రెల్లా పథకం ఒకటి, ఇతర అణగారిన వర్గాల అభివృద్ధికి అంబ్రెల్లా పథకం. ఈ అంబ్రెల్లా పథకం కింద ఎన్ని నిధులు ఇస్తారు? లేరా షెడ్యూల్? ఎస్సీలు లేరా ఆంధ్రప్రదేశ్లో? ఎంత నిధులు వస్తున్నాయి చెప్పండి నేను చెప్పిన ఈ పథకాల కింద. తర్వాత మీకు ఎస్టీ ట్రైబల్స్ ఉన్నారు కదా అరకు ప్రాంతం, విజయనగర ప్రాంతంలో, దానికి సంబంధించి చూడండి. తర్వాత హరిత విప్లవం కింద కీలక పథకాలు, శ్వేత విప్లవం, నీలి విప్లవం, దీని కింద ఎంత డబ్బులు అలొకేషన్ చేశారు బడ్జెట్లో? అసలు హరిత విప్లవం అంటే ఏంటి? తర్వాత శ్వేత విప్లవం అంటే ఏంటి? నీలి విప్లవం అంటే ఏంటి? ఇది తెలుసు మన వాళ్ళందరికీ. హరిత విప్లవం కింద నిధులు ఎలా రాబట్టాలో తెలుసా? అంటే ఇవన్నీ ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, ఎన్ని నిధులు కేటాయించని చెప్పమన్న నిర్మలా సీతారామన్ గారిని. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్ని నిధులు కేటాయించను, ఉత్తరప్రదేశ్కి ఎన్ని కేటాయించను, గుజరాత్కి ఎన్ని కేటాయించను, కంపేర్ చేసుకున్నాం. మహారాష్ట్రకి ఎన్ని కేటాయించను, పోనీ అది కూడా వదిలేసేయి. నేను చెప్పిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద గ్రామీణ ప్రాంతంలో రోడ్లు వేసే పథకం ఇది. దీని కింద పక్కనున్నటువంటి తమిళనాడుకి ఎంత ఇచ్చును, కేరళకి ఎంత ఇచ్చును, కర్ణాటకకి ఎంత ఇచ్చును, తెలంగాణకి ఎంత ఇచ్చును, ఒడిశాకి ఎంత ఇచ్చును, ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇచ్చును, అవి తీసుకోమని బోర్డర్ పంచుకునే దేశంతో. లేదు కంపేర్ చేసుకోవాలంటే గుజరాత్కి ఎంత ఇచ్చును, ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇచ్చును, కంపేర్ చేసి చెప్పను నిర్మలా సీతారామన్. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద గుజరాత్కి ఇంత కేటాయించును, ఆంధ్రప్రదేశ్కి ఇంత కేటాయించును చెప్పండి. తర్వాత ప్రధానమంత్రి ఆవాస యోజన. ప్రధానమంత్రి ఆవాస యోజన అంటే గృహ నిర్మాణ శాఖకు సంబంధించింది. గుజరాత్కి ఎన్ని ఇళ్ళు కేటాయించును, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ఇళ్ళు కేటాయించును, ఎంత డబ్బులు ఇచ్చును చెప్పండి అంటే ప్రధానమంత్రి ఆవాస యోజన కింద. తర్వాత జాతీయ గ్రామీణ తాగునీటి మిషన్, గుజరాత్కి ఎన్ని డబ్బులు ఇచ్చును, తాగునీటి మిషన్ కింద ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నిధులు ఇచ్చును అడగండి ఒకసారి. నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో చెప్పమనండి. ఆ అలొకేషన్ ఆ బడ్జెట్ లో గుజరాత్కి ఎంత, ఆంధ్రప్రదేశ్కి ఎంత. ఎందుకు అదే తీరరేఖ పొడవు అంతే ఉంది, మనకి తీరరేఖ పొడవు అంతే ఉంది ఇంచుమించుగా. తర్వాత స్వచ్ఛ భారత్ మిషన్. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ పథకం కింద గుజరాత్కి ఎంత ఇచ్చును, ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇచ్చును. జాతీయ ఆరోగ్య మిషన్, జాతీయ విద్యా మిషన్, పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి జాతీయ కార్యక్రమం, ఇట్లా చెప్పుకుంటా పోతే ఉద్యోగాలు మరియు నైపుణ్యాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు సంబంధించి నైపుణ్యాభివృద్ధి సంస్థ, అదే ఉద్యోగాలు, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. దీని కింద నువ్వు గుజరాత్కి ఎంత అలొకేషన్ చేసినావు, రాష్ట్రానికి ఎంత ఇచ్చినావు కంపేర్ చేసి అడగండి. ఇట్లా నేను తర్వాత నవోదయ విశ్వవిద్యాలయాలు ఎన్ని ఇచ్చిర్రు? గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులు చదువుకుంటున్నటువంటి నవోదయ విశ్వవిద్యాలయం జిల్లాకు ఒకటి ఉండాలా,
నూతన జిల్లాలు ఏర్పాటు చేశారు కదా, ఉన్నాయా? అది అడుగుతున్నా నేను. అందువల్ల ఏంటంటే ఈ విధంగా చూసుకుంటే న్యాయ వ్యవస్థకు మౌలిక వసతులు, న్యాయ వ్యవస్థకి మౌలిక వసతుల కింద కొంత డబ్బు వస్తుంది. మొత్తం ఎంత ఇచ్చారు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉండే రాధాకృష్ణ గారు. నేననేది ఏంటంటే యూరియా సబ్సిడీ గుజరాత్కి ఎంత ఇచ్చును, ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇచ్చును. పోషకాల ఆధారిత సబ్సిడీ ఇది ఆంధ్రప్రదేశ్కి ఎంత, గుజరాత్కి ఎంత, కంపేర్ చేసి అడగండి. పంటల బీమా పథకం కింద ఎంత ఇచ్చినో చెప్పండి ఆంధ్రప్రదేశ్కి. మోయిజర్ ఇంపార్టెంట్ టాస్క్ ఇది, పంటల బీమా. ఇవాళ వరదలు వచ్చి నష్టపోయారు కదా, రైతులకి ఇవ్వాలి కదా, ఆ పంటల బీమా పథకం కింద ఎంత వచ్చిందో చెప్పండి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇట్లా చెప్పుకుంటే ప్రధానమంత్రి కిసాన్ సంయోధన్ నిధి పిఎం కిసాన్, దాని కింద ఎన్ని డబ్బులు వచ్చినాయి రాష్ట్రంలో మనకి? ఇది అన్నారు కదా రైతు భరోసా అంటారు చూసారా, దాని కిందదే లింక్ అప్ పథకం ఇది. మనం ఆల్రెడీ రైతులకి 20,000 ఇస్తామని చెప్పినాం కదా. అవును. దీంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత, ఇద్దరు కల్పిస్తారు, ఇద్దరు ఇవ్వాలి కదా. అసలు దానికి మనకి రాష్ట్రానికి కేటాయింపులు ఎన్ని, గుజరాత్ కేటాయింపులు ఎన్ని, ప్రతిదీ గుజరాత్ తో కంపేర్ చేసుకోవాలండి మనం. అందువల్ల ఇంకా వ్యవసాయ విశ్వవిద్యాలయ సంస్థలు, వ్యవసాయ అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఉన్నాయి కదా, అగ్రికల్చర్ యూనివర్సిటీలో గుజరాత్కి ఎంత ఇచ్చారు, మనకి ఎంత ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇక్కడ మనకి రైతులకు స్వల్పకాలిక రుణాలపై వడ్డీ రాయితీ, అంటే వడ్డీ రాయితీ ఇస్తారు. గ్రామీణ ప్రాంతంలో రైతులు రుణాలు తీసుకుంటారు కదా, దాంట్లో 4% రాయితీ ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్. ఎన్ని అకౌంట్లకి ఎంత ఇచ్చారు, గుజరాత్కి ఎంత ఇచ్చారు, మనకి ఎంత ఇచ్చారు. ఇట్లా మనం చెప్పుకుంటా పోతే బోల్డ్ ఉండే. కాటన్ కార్పొరేషన్ ఉంది ఒకటి, కంటైనర్ కార్పొరేషన్ ఉంది, ఇచ్చారా మనకి? నాకు చెప్పండి. పోనీ సూరత్లో ఉన్నాయి కదా బట్టల మిల్లులో, ఏం మనకు వండదా పత్తి గుంటూరులో? ఎందుకు టెక్స్టైల్ పరిశ్రమ లేదు మనకి? టెక్స్టైల్ పరిశ్రమ ఎందుకు రాలేదు? పోనీ పేపర్ తయారు చేసే ఇండస్ట్రీ, ఒక ఇండస్ట్రీని మనం ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాము? అన్ని రంగాల్లో అట్టడుగు స్థాయిలో ఉంది ఆంధ్రప్రదేశ్. అగ్రికల్చరు ఇన్స్ట్రుమెంట్స్ బోల్డ్ ఉంటాయి, ట్రాక్టర్ల మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాక్టర్ ట్రక్కుల మ్యానుఫ్యాక్చరింగ్, రొటేవేటర్ల మ్యానుఫ్యాక్చరింగ్, హార్వెస్టర్ల మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాక్టర్ టూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఒక ఇండస్ట్రీ చెప్పండి నాకు, ఒకటి చెప్పానండి. ఇవాళ కార్ల కంపెనీ అంటే ఏదో ఒకటి వచ్చింది, ఆ కియా కంపెనీ అప్పుడు చంద్రబాబు. ఇప్పుడు టైర్ల మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి అపోలో ఏదో ఒకటి వచ్చింది టైర్ల సెక్టార్ లో. కనీసం అట్లీస్ట్ 1, 2, 3 ఇండస్ట్రీస్ ఉండాలండి ఒక్కొక్క సెక్టార్ కి. చెప్పాలంటే ఒక్కొక్క సెక్టార్ కి సంబంధించి 1, 2, 3 ఇండస్ట్రీస్ రావాలి మనకి ప్రతి సెక్టార్ లో. అంటే ఫండమెంటల్ ప్రాథమిక ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే అది. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అవడానికి కారణం ఏంది? ఇక్కడ బేసిక్ ఇండస్ట్రీ ఉంది హైదరాబాద్ లో. మీరు అట్లా పోండి, బాలానగర్ పోండి, ఫతేనగర్ పోండి, ఎక్కడికన్నా పోండి, ప్రశాంతి నగర్ పోండి, కాటేడాని పోండి, ఈసీఎల్ పోయండి. ఈ అమ్మ పడవ ఒక అల్లాయ్ ఇండస్ట్రీలో చిక్కుచేటు అల్లాయ్ వీల్స్ ఉన్నాయి, 2 వీలర్లకు కానీ, తర్వాత ఆటోలకు కానీ, తర్వాత మనకి కార్లకు కానీ అల్లాయ్ వీల్స్ కాక ఏ వాడతారా? ఉంది అల్లాయ్ పరిశ్రమ ఒకటన్నా మనకి. ఇవన్నీ ఏంటంటే ఏదో ఇచ్చినారని జబ్బలు తెచ్చుకోవడం. అన్ని రాష్ట్రాలకి ఎట్లా ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి అట్లా ఇచ్చినారు. కాకపోతే ఏంటంటే కొద్దిగా ముందు నిధులు రిలీజ్ అవుతాయి. డిపెండబుల్ సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడి ఉంది కాబట్టి నేను అడిగిన ఈ 3 సెక్టార్లో 3 కంపెనీలు వచ్చినాయా? మేజర్ ఏవియేషన్ మినిస్టర్ ఉన్నాడుగా రామ్మోహన్ నాయుడు గారు, దాని కింద మనకి ఇండస్ట్రీ చెప్పమానండి. తర్వాత ఇంకోటి అన్నా డిఆర్డిఓది అడిగా, రక్షణ రంగానికి సంబంధించింది ఒకటి చెప్పండి, ఒక ఇండస్ట్రీ ఏందో. రైల్వేస్. తర్వాత రైల్వేస్ అడిగా, మేజర్ ఇండస్ట్రీ రైల్వే వీల్ కానీ వ్యాగన్ కానీ ఏ ఇండస్ట్రీ ఇచ్చారో చెప్పండి రైల్వేస్ లో మనకి. ఎయిర్పోర్ట్స్ లో రావు, డిఆర్డిఓలో రావు, ఏటిల్లో రావు. కానీ వచ్చినాయి అని మనం జబ్బలు తెచ్చుకుంటాం. తమిళనాడు తీసుకొని చిక్కు తెచ్చుకోవాలి మన ఎంపీలు అందరు కూడా. పట్టుకుపోవాలంటే తమిళనాడు వాళ్ళే. ఏన్ని పట్టకపోవాలంటే ఎవరినైనా బెదిరిస్తారు, ఎత్తుకొని పోతారు వాళ్ళు. అందువల్ల ఆలోచన చేసుకోండి. కాకపోతే ఏంటంటే అమరావతికి కొన్ని నిధులు వస్తాయి, పోలవరానికి కొన్ని నిధులు వస్తాయి, మిగతాదంతా యథా రాజా తదా ప్రజ.
అని మాత్రం చెప్పగలను.